మీరందరూ కలిసి మొన్న చెప్పిన 50 మంది కూర్చొని అక్కడ అని ప్రభుత్వాలు దిగొస్తాయని ఈడ కూర్చొని కోదండరాం ఏముంటుంది ఆయనతో ఏమవుతుంది ఎంటికలు ఊదుగాల తీర్లేదు ఆయనతో ఆయన ఇల్లు లేదా ప్రెస్ క్లబ్ అయినా ఇక కూర్చొని దొరికిందంతా అరే ఉద్యమం బిల్డప్ చేయాలి తెలంగాణ మొత్తం కదలాలి నువ్వు మొత్తుకొని చెప్తుంటే మీరేనా కేసీఆర్ అంటారు కేటీఆర్ అంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి అంటారు వారంటారు వీరంటే ఏందా ఏం ఉద్యమాలు ఇది దేశం మొత్తం నవ్వుతుంది ఉద్యమాలకు పాఠాలు నేర్పే తెలంగాణలో నిరుద్యోగులు గిట్లుంటే ఎట్లా ఇండిపెండెంట్ మూవ్మెంట్ నడుపుకున్నా అంటే ఓడు ఎమ్మెల్సీ అంటాడు ఓడు అదంటాడు ఓడు ఇది అంటాడు ఏంది ఇది ఎవరి ఎజెండాలు అనుకున్నాయి ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు కూర్చొని ఇప్పటికైనా సాయంత్రం కూర్చొని రేపు పొద్దుగాల కూర్చొని ధర్నా చౌక్లో కూర్చొని సురుగాని 50-100 మంది ఆమరణ దీక్ష కూర్చోండి తెలంగాణ రగిలిద్దాం దొంగలు ఎట్లా తిరుగుతారు బయట మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతున్నారు అరే ఊర్లలో ఎక్కడెక్కడ నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళని అడ్డుకోవాలా లేదా అరే ఏం పాఠాలు లేనివాడు ఢిల్లీలో వాడు ఎక్కడ కూడా అమెరికాకి వచ్చి వాడు లేకపోయిండు మనం ఇక్కడ ఉండి పాఠాలు నేర్పిన ప్రపంచానికి ఉద్యమాల పాఠాలు నేర్పిన వాళ్ళు మీరు కూర్చొని ఊకే గిరికొచ్చి రౌండ్ టేబుల్ గీమ్ టేబుల్ ఏందే దాటిపోయింది అంత స్థాయి ఇప్పుడు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అరెస్టులు ఎందుకు చేస్తారు భయ్ నువ్వు ఒక కేంద్రంగా పెట్టుకో మీ లోపల యూనిటీ లేదు కాబట్టే చేస్తున్నారు మీ లోపల యూనిటీ లేదు మొత్తుకొని సంవత్సరంకి వెళ్ళి మొత్తుకుంటున్నా మీ లోపల యూనిటీ లేదు పెట్టురు గట్టిగా పెట్టురు ఆ పోలీసు వాళ్ళు అట్టు పట్టుకున్నాం సార్ ఇది గంత ధైర్యమా తెలంగాణ బొడ్డు గడ్డ మీద ఆయన వచ్చినాక చేరి ఇప్పటికైనా కూర్చున్నాం ఇప్పటికే మేము అందరం ఉన్నాము మొన్న చెప్పినాం అందరం కూర్చున్నాము చేయండి మీరు ఏదో చేయండి